తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు, అదేవిధంగా ఆంధ్ర ఉపన్యాసకులుగా కూడా వారు వృత్తిరీత్యా ఎంతో కాలం పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నెన్నో మంచి మంచి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు, ఎన్నెన్నో మంచి మంచి విషయాలు అందరికీ తెలియజేస్తూనే ఉంటారు. ఎప్పటికీ వారెవరో కాదండి, మనం ఇంతకు ముందు కూడా వారితో మాట్లాడడం జరిగింది, ఎన్నో మంచి విషయాలు తెలుసుకోవడం జరిగింది. వారే డాక్టర్ సందుగు కృష్ణమాచార్యులు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు ఇప్పుడు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. అందరికీ విజయములు. తెలుగు సంవత్సరం ఉగాదికి స్వాగతం పలుకుతూ నూతన సంవత్సరంలో యుద్ధ భీతి లేకుండా ప్రజలు దేశాలు సుఖశాంతులతో ఉండుగాక. అందుకు ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలు. మరి ఎలాగూ మీరు శుభాకాంక్షలతోటే మొదలు పెట్టారు, మనం కూడా ఉగాది గురించే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రత్యక్ష దైవం గనక శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. తుషారాద్రి సమఛాయం తులసీధామభూషణం తురంగవదనం వందే తుంగ సారస్వతప్రదం. మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళం. శుభం. అందరికీ మరోసారి శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. మరి ఇప్పుడు రాబోతున్నది శ్రీ పరాభవనామ సంవత్సరము. ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరము? మనకి పండుగలు వచ్చాయి అని అంటే ఏదో మనం నచ్చింది చేసామా, కొత్త బట్టలు కట్టుకున్నామా, పిండి వంటలు చేసుకొని తిన్నామా, ఇదే కాదండి. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఈ పండుగలు అనేవి పట్టుకొమ్మలు, మన ఆచారాలు సాంప్రదాయాలని మళ్ళీ మళ్ళీ మనకు గుర్తు చేస్తూ ఉంటాయి అని చెప్పి. నిజంగా ఒక రకంగా ఈ పండుగ మనకు ఎలాంటి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఏం మెసేజ్ ఇస్తుంది దాని గురించి? చాలా చక్కటి ప్రశ్న, అవసరం కూడా. అవును. 60 ఏళ్లలో పరాభవ నామ సంవత్సరం రాబోతుంది. శని సంచారం చాలా విశేషంగా ఉంది, అన్ని రాసుల వారికి ఉంది. అవునా? అంతేకాదు ముందు మీడియా ద్వారా శుభాలు చెప్పాలి, కష్టాలు చెప్తే కోపాలు వస్తాయి అందరికి. కానీ చెప్పాల్సింది కష్టాలు, నిజం చెప్పాలి. కాబట్టి ఇది పరాభవనామ సంవత్సరం. పాటకు ముందు మ్యూజిక్ వచ్చినట్లు కొంత సౌండ్ వస్తూ ఉంటుంది పాటకు ముందు. కష్టాలకు కూడా ముందు యుద్ధ భీతి ప్రారంభమైంది విదేశాల్లో, యుద్ధ భీతి ప్రారంభమైంది. కాలంలో చలి ఉంది అన్నప్పుడు వేడి వస్తుంది, వేడి ఉన్నప్పుడు చలి వస్తుంది, అధిక వేడి వస్తుంది. ఇలాంటి కొన్ని మార్పులు జరుగుతూ ఉన్నాయి. అయితే వీటన్నిటికీ ప్రధాన కారణం దైవ చింతన, పెద్దలను గౌరవించుట. ఇక ఒకటి, మీరు ఉగాది అన్నారు, అసలు దాని పేరు యుగ ఆది. ఎప్పుడూ కోటాను కోట్ల ఏళ్ల క్రితం మన తెలుగువారు ఏర్పరచుకున్న సంస్కృతిలో, సంస్కృతం నుంచి వచ్చినటువంటి దానికి యుగ ఆది. ఆ యుగ ఆది, అది నూతన సంవత్సరం, కాలానికి ఆది. ఆ కాలపురుషుడి యొక్క అనుగ్రహం ఉండాలి. అంటే ఆ రోజు పంచాంగ శ్రవణం చదువుతారు. శ్రీ కళ్యాణ గుణావహం, రిపుహరం, దుస్వప్న దోషాపహం, ఇలాంటి ఎన్నెన్నో పంచాంగ శ్రవణం చేత అందరికీ, ప్రజలకు, ప్రాణికోటికి క్షేమం జరగాలి. అయితే ఈ సంవత్సరం, ఈ పరాభవనామ సంవత్సరంలో రాజులకు భీతి ఎక్కువ, రాజకీయ నాయకులకు భీతి ఎక్కువ. అనగానే భయపడాల్సిన అవసరం లేదు, మొదలే భయపెడుతున్నారు అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ కృషి ఉంటే ఋషులవుతారు. కనుక పట్టుదల ఉండి ఏటికి ఎదురైతే ఆ ఎదురీతలో విజయాలు ఎన్నో 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 చేకూరుతాయి. కనుక ప్రజలకు చెప్పేది ఒకటే, అన్నీ విందాం, తెలుసుకుందాం. ముందు చెడేంటో తెలుసుకుందాం, తెలుసుకొని తర్వాత సుఖం గురించి మాట్లాడదాం. అది సుఖం వచ్చేది వస్తుంది, చెడు వచ్చేది వస్తుంది. కారణం, సముద్ర మదనం చేస్తే
ముందు వచ్చింది హాలాహలం, పరమేశ్వరుడు స్వీకరించాడు. తర్వాత అమృతం వచ్చింది. అంతేకాదు ఓషధులతో ధన్వంతరి వచ్చాడు, ఓషధులతో ధన్వంతరి వచ్చాడు. కల్పవృక్షం వచ్చింది, కామధేను వచ్చింది, అన్నీ వస్తాయి. కానీ ఆ మహావిషానికి భయపడొద్దు, అమృతం వచ్చింది కదా అని పొంగిపోవడమే కాదు, 10 మందికి ప్రేమను పంచాలి, అందించాలి. ఇక్కడ అమృతం విషయం వచ్చింది కాబట్టి కద్రువ వినత కద్రువ చరిత్ర ఉంటుంది గరుత్మంతుడి యొక్క చరిత్రలో. ఆ గరుత్మంతుడు అంటే పక్షి జాతి, 2 రెక్కలు ఉంటాయి. ఒకటి జ్ఞానం ఒక రెక్క, 2 అనుష్ఠానం ఒక రెక్క. ఇది యువతకు తెలియాలి. జ్ఞాన అనుష్ఠానాలు 2 కాలేజీలలో థియరీ ప్రాక్టీస్ ఉంటాయి, అది తగ్గుతున్నాయి కనుక ఈ 2 జ్ఞాన అనుష్ఠానాలు. ఆయనే కద్రువను నాగమాత దాస్యము పోవటానికి తల్లిని అడిగితే మాకు అమృతం ఇస్తే పోతుంది, అమృతం ఇంద్రుడి దగ్గర ఉంది అనగానే తండ్రి ఆజ్ఞ తీసుకుంటాడు, శక్తి తీసుకుంటాడు, వెళుతాడు, జయిస్తాడు, వస్తాడు. కానీ ఆయుధం వేస్తే ఇంద్రుడు ఆయుధాన్ని అవమానించకూడదు కనుక ఒక్క ఈకను వదులుతాడు, పక్షి ఈకను వదులుతాడు. ఆ ఆయుధానికి ఈక తాకిందంతే, అవమానపరచలే, గరుత్మంతునికి ఏం కాలే. వచ్చాడు, అమృత భాండాన్ని ఇచ్చాడు తల్లికి. మాది దాస్య విమోచనమైందా, అయింది. ఇది కథ. దీనిలో గమనించదగింది, అమృతం ఉంది కదా, సర్పాలకు ఇస్తున్నాం కదా, అందులో నుంచి నేను ఒక చుక్కను వేసుకోవచ్చు కదా, వేసుకోలేదు. చూడండి, తల్లి మీద తల్లి దాస్యము కోసం ప్రయత్నం చేశాడు తప్ప నా కోసం చేయలే. అందుకు భగవాన్ నారాయణుడు ఆయనను వాహనంగా తీసుకున్నాడు. అంటే స్వార్థం లేదు కనుక ఇక్కడ మళ్ళీ ఒకసారి గమనించాలి యువత, ఈ దేశము నాకేమిచ్చింది అని కాదు, ఈ దేశానికి నేనేం చేద్దాం. కనుక యుగాది నాడు నేర్చుకుందాం ఈ మాటలను, పంచాంగ శ్రవణం చేద్దాం, పెద్దల ద్వారా అన్ని తెలుసుకుందాం, ప్రకృతిని రక్షిద్దాం. ఓ 10 చెట్లు ఒక్కొక్క మనిషి పెంచేద్దాం, ఆక్సిజన్ పెంచుదాం, కార్బన్ డై ఆక్సైడ్ను దూరం చేద్దాం. అంటే విషాన్ని దూరం చేసి అమృతం లాంటి ఆరోగ్య సంపదను పొందుదాం. ఇది చాలు. కానీ నా గ్రాచారం ఏముంది, నేనెట్లయితా, నాకేంటి, నాది అని వదిలి దేశం కోసం చూస్తే అది క్షేమం. భగవంతుడు తృప్తి పడతాడు, ఆనందిస్తాడు. ఇది అందరూ గమనించి దీన్ని వినియోగం చేసుకుంటారు అని ప్రార్థిద్దాం. శుభాలు చేకూరుగాక. జయం. ఇప్పుడు మీరు అన్నట్టు పంచాంగ శ్రవణం ఎందుకు వినాలి అనేది మీరు ఒక వివరణ ఇచ్చారు. మరి ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది నింబకుసుమ భక్షణం అంటూ ఉంటారు. గొప్పది. షడ్రుచులు. 6 రుచులు. 6 రుచుల్లో గొప్పది చింతపండు, కొత్త చింతపండు, కొత్త బెల్లం, కొత్తగా వచ్చే వేప పూత, కొత్తగా వచ్చిన మామిడి పిందెలు, ఇవన్నీ ఒగరు. ఇవన్నీ ఒగరు. ఇందులో తీపి ఒక బెల్లం మాత్రమే. విన్నారా? అంటే షడ్రుచులతో కష్ట సుఖాలతో కూడుకొని ఉండేది ఏదైతే ఉందో అది జీవన గమనం, మన గమనం కష్ట సుఖాలతో మిళితం. అందుకు ఉదయం దైవ ప్రార్థన చేసి మనం తీసుకునేది ఉగాది పచ్చడి. ఎంత మందైనా ఎక్కడైనా అది దైవానికి నివేదన చేసి ప్రసాదంగా తీసుకుంటాం. ఒకటి అది బయటికి కష్టం. అంతేకాదు ఆయుర్వేద ఆరోగ్య రీత్యా వేప పువ్వు చాలా గొప్పది ఆరోగ్య రీత్యా. కనుక ఇటు రుచులు అటు ఆరోగ్యం 2 అందరం కలిసి పంచుకునే ఆనందం. కానీ ఇక్కడ నేను అందరినీ కోరుతున్నది ఒకటే, ఆంగ్ల సంవత్సరంలో జనవరి 1కి ఎంత ఆనందాన్ని పంచేస్తూ కేరింతలు కొడుతూ ఉత్సవం జరుపుకుంటున్నామో, మళ్ళీ మన తెలుగు ఉగాది దగ్గరికి వచ్చేవరకు ఎందుకో అంత ఆడంబరాలు లేవు. కానీ నిజంగా అయితే మన తెలుగు వారం అందరం ఒక్క తెలుగే కాదు, దాక్షిణాత్యులతో సహా అందరం ఉగాది చేసుకుందాం, ప్రారంభిద్దాం, కొత్త క్యాలెండర్కు స్వాగతం పలకదాం. కష్టాలు ఎన్నొచ్చినా తట్టుకునే శక్తి ఇవ్వమని దేవుని కోరదాం. భయపడద్దు. కష్టాలు ఎన్నొచ్చినా
తట్టుకునే శక్తి ఇవు దైవమా అని కోరుదాం. ఇప్పుడు రాబోయే ఉగాది కాబట్టి మా ఛానల్ ద్వారా ఐడి ద్వారా మేము కోరుతుంది శాంతి చేకూరుగాక, శాంతి చేకూరుగాక. అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి అధ్యక్షుడి యొక్క మనస్సు మారి యుద్ధం వెళ్ళి శాంతి అగుగాక అని దైవాన్ని ప్రజల వైపు నుండి ఒక బ్రాహ్మడిగా ప్రార్థిస్తూ ఉన్నాం. శాంతి కామకులం కనుక. అందుకే ఒక మాట అంటాడు మహాభారతంలో తిక్కన సోమయాజి, పగ ఎడగించుటెంతయు శుభంబు. పగ ఉండొద్దు, అది శుభం. పగ అడంగునేన్ పగ చేత పగ అడగుతుందా అంటే పట్టుదల పోయి నేనంటే అది యుద్ధం ఎక్కువనే అవుతుంది తప్ప రెండు చేతులు కలిపితేనే ధ్వని, ఒక చేతితో ఎప్పుడు రాదు. కనుక అలాంటిది లేకుండా దేశం ఆనందంగా ఉండి ధరలు తగ్గి, ముఖ్యంగా ఆడపడుచుల కోసం ధరలు తగ్గి, యువతకు ఇతరుల కోసం పెట్రోల్ ఇలాంటి ఇంధనమాలన్నీ ధరలు సామాన్యంగా ఉండి అందరూ సుఖశాంతులతో ఉండాలి అని మా యాదాద్రి నరసింహుని, ఏడుకొండల రాయణ్ణి, ఇతర దేవతలందరినీ ప్రార్థిస్తూ ఉన్నాం. మా ఐడి ఛానల్ ద్వారా, వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎందరికో అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సంతోషం అండి, ధన్యవాదాలు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. జయము జయము. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి